నేను యూట్యూబ్ లో చూసి టైలరింగ్ నేర్చుకున్నాను అని చెప్పానో లేదో చాలా మంది ఏ ఛానల్ లో చూసి నేర్చుకున్నావో జర చెప్పండి అక్క అంటూ కామెంట్ అయితే చేశారు. పర్టికులర్ ఛానల్ నేమ్ అంటూ ఏమీ చెప్పలేను, ఎందుకంటే చాలా ఛానల్స్ అయితే ఉంటాయి యూట్యూబ్. మనం ఏం కుట్టాలి అనుకుంటున్నామో దానికి సంబంధించి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని టైప్ చేస్తే చాలు బోలెడన్ని వీడియోస్ వస్తాయి. క్లియర్ గా స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళ వీడియోస్ చూస్తే బెటర్. ఇప్పటికీ నేను నా బ్లౌజెస్ కి కొత్త కొత్త డిజైన్స్ పెట్టి ఏమైనా స్టిచ్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా నేను యూట్యూబ్ లోనే సెర్చ్ చేస్తాను. మనకు కటింగ్ చేయడం వచ్చింది అనుకోండి, స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ. నేనైతే ప్రొఫెషనల్ కాదు, చాలా బిగినర్ ని. నేను కూడా చూసి నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నాను. గిరాకీ వాళ్ళవే కుట్టాల్సిన అవసరం లేదు, మనం అట్లీస్ట్ ఒక సైడ్ స్టిచెస్ వేసుకున్నా కూడా చాలా బెటర్ కదా. ఒకప్పుడు చాలా మంది స్టిచ్చింగ్ అంటే అమ్మ వాళ్ళ చీరలతోనే డ్రెస్సులు ఇంకా కుట్టుకొని వేసుకునే వాళ్ళు బొచ్చడు మంది ఉండే. అదే ఇప్పుడు అన్ని రెడీమేడ్ అయిపోయాయి. ఒకసారి నేను డ్రెస్ స్టిచ్ చేసుకుందామని ఇప్పుడు టైలర్ దగ్గరికి పోయామనుకో, అదని ఇదని మొత్తం మూట 1000 రూపాయలు చేస్తారు. అంటే చాలా డిమాండ్ పెరిగిందని చెప్తున్నా. సరే మరి ఉంటాను. ఓకే బాయ్.